హరీష్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. భూములు కాపాడాల్సిన వారే భక్షిస్తున్నారని మండిపడ్డారు. 7,000 కోట్ల భూ స్కామ్ కు తెరతీశారని ఆరోపించారు. భూ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని వెల్లడించారు. హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రేవంత్ అసెంబ్లీలో పెద్ద డైలాగ్స్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. శిల్పా ఇన్ఫ్రా వెనుక ఎవరో తెలియదా ప్రశ్నించారు. ఈ భూముల స్కామ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్ర ఉందని ఆరోపించారు. అధికారంలో వచ్చిన తర్వాత దళితుల బలహీన వర్గాల భూములను గద్దల్లాగా తనుకపోతున్నటువంటి పరిస్థితి. అది ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ మూలకు చూసినా ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల భూముల మీద కన్నుబడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఇలా దండుకుంటున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో కనబడతా ఉంది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని చెప్పి ఒకవైపు ఎక్విజేషన్ చేయడం, మరొక వైపు పారిశ్రామికవేత్తల రూపంలో ఆ భూములను కొల్లగొట్టడం, మరొక వైపు కబ్జాలు పెట్టడం, ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడతా ఉంది. అందులో ఒక పెద్ద కుంభకోణం. దీని వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు. రక్షకుడే భక్షకుడైంది. ఇక్కడ భూములను కాపాడవలసిన వాడే భక్షిస్తున్నాడు. ఎట్లా భక్షిస్తుండో అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. ఈ స్కామ్ అంతా ఇంత కాదు. 7,000 కోట్ల రూపాయల స్కామ్. జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసిండు, అసెంబ్లీలో మాట్లాడుతుండు. నా కుటుంబ సభ్యులు తప్పు చేసినా, రెవెన్యూ మంత్రి తప్పు చేసినా ఎవరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇండ్లు కూర్చోడానికి ఉరికురికి పోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొట్టది. ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొట్టది. మరి ఇక్కడ 374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి. ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? ఈ లచ్చమ్మకుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ లచ్చమ్మకుంట చెరువుకుండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేశారు. మొత్తం ఫీడర్, ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఛానళ్లను, ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేసిండ్రు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లున్నాయి. వర్షపు నీరంతా అలాగే పోతుంది. ఇప్పుడు ఈ ఆలవై చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లున్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్లు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే మరి చెరువులు కాపాడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా? నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల మా ఎమ్మెల్యేలను తీసుకొని. మా పార్టీ పోతుంది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా శిల్పా రాఘవ వెంచర్స్ LLP. శిల్పా రాఘవ వెంచర్స్ LLP కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీలో. దెన్ మేము శిల్పా రాఘవ LLPకి పోయినాం. ఇది శిల్పా రాఘవ LLP. శిల్పా రాఘవ LLPకి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇప్పుడు ఏమర్థమైంది? ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా